ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సంఘానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకు మనకు నిత్యము మేలు కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా ఈ శుభ శుక్రవారము రోజున మరి యేసుక్రీస్తు వారు మరి కలువరి సిలువలో పలికిన 7 మాటలను మరి ఒక్కొక్కటిగా మనం కలిసి ధ్యానం చేసుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో మనం మరి యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో పలికిన మరి మొదటి మాటను ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడు ప్రవక్త లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 33, 34 వచనము మనము చదువుకుందాము. వారు కపలహోం అనబడు స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పతనమైన మానవ జాతిని విమోచించుటకై యేసుక్రీస్తు ప్రభువారు మరణ కొయ్యపై వేలాడుతూ మాట్లాడిన మొదటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణాన్ని ఒకసారి గమనించినట్లయితే గెస్తమైన తోట నుంచి మరి ప్రారంభమై అడుగు అడుగు అవమానాలతో మరి వెళుతూ గొల్గతా కొండపైన సిలువ మరణముతో యాత్ర ముగించినట్టు మనం గమనించగలుగుతాం. ఈ ప్రయాణం అంతా ఒకసారి గమనించినట్లయితే మరి మార్కు రాసిన సువార్త 27వ అధ్యాయములో మరి 10 అవమాన దశలు లేదా 10 శ్రమల దశలుగా వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. ఉదాహరణకు యూదా ఇస్కరియోతు మోసపు ముద్దుతో ప్రారంభమై మరి పేతురు మరి పారిపోవడంతో, అలాగనే మరి మరణ కొయ్య పైన యేసుక్రీస్తు వారు వేలాడడం, మరణించడం వరకు చూడగలుగుతాం. అలాగే ఈ ప్రయాణంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు 7 విధాలుగా 7 రకాలుగా శరీరం అంతా మరి రక్తమయం అయినట్టు మనం గమనించగలుగుతాం. ఉదాహరణకు చూస్తే మరి మొహము నుంచి మరి రక్తము కావడము, అలాగనే కన్నులో నుంచి మరి రక్తం రావడము, అలాగనే మరి తలలో నుంచి రక్తం రావడము, అలాగనే గడ్డములో నుంచి అక్కడ రక్తము రావడము, అలాగనే మరి చూస్తే కాళ్ళు మరి చేతుల్లో నుంచి రక్తం అంటే 7 విధాలుగా 7 రకాలుగా ఆయన శరీరం అంతా మరి రక్తసీమ అయినట్టు అంటే రక్తం అంతా కారుచున్నట్టు మనం గమనించగలుగుతాం. అలాగే ఈ ప్రయాణంలో మనం గమనించినట్లయితే 6 రకాలుగా అన్యాయపు తీర్పులు యేసుక్రీస్తు వారికి తీర్చినట్టు మనం చూడగలుగుతాం. 3 తీర్పులు మరి మతపరమైనదిగా చూడగలుగుతాం, 3 తీర్పులు చట్టపరమైనదిగా చూడగలుగుతాం. మరి 3 తీర్పులు చూస్తే అన్న మరి కపయ మరి పెద్దల సభ, అలాగే చూస్తే మరి న్యాయ తీర్పుగా చూస్తే గన పిలాతు మరి హేరోదు మరి పిలాతు అంటే అన్యాయపు తీర్పులతో ఆయన్ను అవమానించినట్లు మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు వారు మరి వారి పరిస్థితిని ఒకసారి మనం గమనించినట్లయితే రాత్రంతా మరి నిద్ర లేదు, మరి విశ్రాంతి లేదు. 136 కేజీల బరువు ఉన్న ఆయన తన సిలువను మోసుకుంటూ 4 కిలోమీటర్లు మరి ప్రయాణం చేసి మరి కలువరి కొండకు చేరినట్టు మనం గమనించగలుగుతాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి పరిస్థితి ఒక్కసారి గమనించినట్లయితే ఆయన ఒకవైపు అవమానాలతో, అన్యాయాలతో, అబద్ధ సాక్ష్యముతో, అవహేళనతో, నిందలతో, దూషణలతో ఆయన మనసు కలవరం, ఆయన మనసు కలత చెందినట్టుగా మనం చూడగలుగుతాం. అలాగని ఇంకొక వైపు చూస్తే శరీరం అంతా గాయాలు, మరి రక్తము కారడము, మరి చిత్రహింసలు, వీపు చీలిపోతూ నొప్పితో, బాధతో, దుఃఖముతో, వేదనతో ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. దీని అంతటికి కారణము నీవు నేనే, నీ పాపము నా పాపమే, మన పితరుల చేసిన పాపమే. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ ప్రార్థనను గమనించినట్లయితే తప్పు పాపం నేరం చేయని వ్యక్తి యేసుక్రీస్తు వారుగా ఉన్నారు. మరి తప్పు పాపం నేరం చేసిన వ్యక్తుల గురించి, ప్రజల గురించి తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థించినట్లు, క్షమించమని అడిగినట్లు మనం గమనించగలుగుతాం. అదే నీవు నేనైతే అలాంటి స్థితిగతులు, అలాంటి పరిస్థితుల్లో ఉంటే మరి మనం ప్రార్థించే పరిస్థితి పక్కన పెట్టేసి వారిని క్షమించే స్థితి అంతకన్నా ఉండదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి ఆ ప్రార్థనలో మరి 3 గుణాలు, 3 సుగుణాలు ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. ఒకటి ప్రేమించే గుణము, రెండవది క్షమించే గుణము, మూడవది త్యాగం చేసే గుణం ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. క్షమాపణ అనేది
క్రైస్తవ్యముకు మూలము, ముఖ్య లక్షణము, ముఖ్య గుణము, ముఖ్యమైన స్వభావము. ఒక్కసారి లూకా రాసిన సువార్త 23 మరి 33, 34 వచనం చదివినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఇద్దరి వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండు గుంపులను గురించి చెబుతూ ఉన్నాడు. ఇద్దరి వ్యక్తులతో అంటే ఒకటి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు, రెండవది అక్కడ ఉన్న సిలువ దగ్గర ఉన్న తన ప్రజలతో అంటే విశ్వాసులతో, పరిశుద్ధులతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండవ గుంపు గురించి చూస్తే అక్కడ అమాయకులు అంటే ప్రేరేపించబడిన గుంపు, తెలియకుండానే మరి ఉన్న గుంపు, మరి అలాగనే చూస్తే అసూయతో పగతో ప్రాణము తీయుటకు మరి ప్రోత్సహించి కుట్ర చేసిన గుంపుగా, మరి పగ పెంచుకున్న గుంపుగా, మరి శత్రు గుంపుగా అక్కడ మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, మరి క్షమాపణ అనే పదాన్ని మనం గమనించినట్లయితే హీబ్రూలో వచ్చేసి ఈ పదానికి సెలీచా అనే పదము వాడారు. ఈ పదానికి అర్థము క్షమించు లేదా మన్నించు అని అర్థము. గ్రీకులో చూస్తే అఫీసెస్ అంటే దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. మరి 10 అర్థాలు ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. ఒక అర్థం వచ్చేసి విడుదల, రెండవది స్వేచ్ఛ, మూడవది విమోచన, నాలుగవది క్షమాపణ, ఐదవది దయ, ఆరవది కృప, ఏడవది వదిలివేయడము. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చూడండి యేసుక్రీస్తు వారు మరి ఎందుకు ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు క్షమించమని కోరుచున్నాడు? ఒకసారి మనం చూస్తున్నట్లయితే అక్కడ 3 కారణాలు కనిపిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. మొదటి కారణము, ఒక గుంపు ప్రజలు ప్రేరేపించబడిన గుంపు, వారు తెలియక ఏమి చేస్తున్నారో వారు తెలియక చేస్తున్న గుంపు గురించి ఆయన ప్రార్థన చేసినట్టు మనం గమనించగలుగుతాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ మాట చూస్తే గన అక్కడ వారు తెలియక సిలువ వేసిరి అనే మాట ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అలాగనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 23వ మాట చూస్తే గన వారు ఈ లోకాధికారులకు తెలియదు కాబట్టి యేసుక్రీస్తు వారిని సిలువ వేసినట్టు మనం గమనించగలుగుతాం. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ మాట చూస్తే గన బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఇక బలి ఉండదు, కానీ ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేయకపోతే మరి క్షమాపణ ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. రెండవ కారణము, మరి క్షమించుట. ఇది దేవుని చిత్తము, ఇది దేవునికి ఇష్టము. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 17, 26 మాటను చూస్తే మరి గమనించినట్లయితే మనుష్య కుమారునికి మరి పాపమును క్షమించే మరి అధికారం ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. మరి చూస్తే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చూస్తే గన యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్త ప్రకారము అంటే తండ్రి ఇష్ట ప్రకారము మరి ప్రతి ఒక్క పనిని నెరవేర్చే రీతిగా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ మాటను గమనించినట్లయితే నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమమును తుడిచివేస్తానని చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, క్షమించుట దేవుని చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తు వారు కూడా క్షమించుటకే లోకానికి దిగి వచ్చినట్టుగా మనం గమనించగలుగుతాం. యేసుక్రీస్తు వారు కూడా నిన్ను నన్ను క్షమించుటకు, నీ పాపం నా పాపం క్షమించుటకు ఆయన సిలువలో బలి అయినట్టుగా మనము మరి జ్ఞాపకం చేసుకోగలుగుతాం. మూడవ కారణంగా చూస్తే ఇది ప్రత్యేకమైన కారణం. ప్రియమైన వాళ్ళరా, క్షమించుటకు ఇది యేసయ్యకు కూడా ఇది అవకాశముగా మరి ఉంది, ఇది అవసరం కూడా ఉంది. యేసయ్యకు కూడా క్షమించుట అవసరం, ఎంతో అవసరంగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ మాటను మనం గమనించినట్లయితే మరి అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి చదువుదామండి. కనికరము చూపిని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ఎవరైతే కనికరం చూపిస్తారో వారు కనికరము తిరిగి పొందుకుంటారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు వారు ఆయన దేవుడుగా మానవుడుగా ఉన్నాడు, అంటే దైవత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు త్రిత్వములో ఒకడుగా ఉన్నాడు, త్రిత్వములో రెండవ వాడుగా ఉన్నాడు. మూడవది యేసుక్రీస్తు వారు చట్టము చేసిన వ్యక్తిగా, మరి న్యాయము చేసిన వ్యక్తిగా మరి అక్కడ చూస్తాము. మరి నాలుగవది చూస్తే గన ఆయన యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించిన వ్యక్తిగా, అంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధముగా ప్రార్థన నేర్పిస్తున్నాడు తన శిష్యులకు. ఐదవది చూస్తే యేసుక్రీస్తు వారు ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ ఒక రోల్ మోడల్ గా ఉండాలని మరి ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు
చాలా స్మార్ట్ అండి. హల్లెలూయా. ఏ విషయంలో కూడా తప్పిపోకుండా అన్ని విషయాల్లో జాగ్రత్తగా మరి ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు చాలా స్మార్ట్ గా ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన మరి పాపం పైన మరి విజయం పొందుటకు, దుష్టుడి పైన విజయం పొందుటకు, ఆయన తిరిగి పునరుత్థానుడుగా లేవుటకు మరి అడ్డంకులు ఏవి ఉండకూడదు. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఈ విషయాన్ని బట్టి మరి మనం అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నిన్ను నన్ను క్షమించడానికి యేసుక్రీస్తు వారు ఎంత జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మరి గమనించగలుగుతాం. మరి ప్రత్యేకంగా ఈ విషయం గురించి మరి ధ్యానం చేస్తున్నప్పుడు మరి మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో క్షమాపణ గురించి యేసుక్రీస్తు వారు అక్కడ పేతురును ఒక క్వశ్చన్ అడుగుతాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు వారు ఇద్దరు కూడా మరి సంభాషణ చేస్తున్నట్టు పేతురు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఒక వ్యక్తి లేదా నా సహోదరుడు ఒకసారి తప్పు చేస్తే అలా తప్పులు చేసుకుంటూ పోతే ఎన్నిసార్లు నిన్ను క్షమించాలని యేసుక్రీస్తు అని అడిగితే అక్కడ యేసుక్రీస్తు వారు మరి 490 సార్లు అంటే 70 మార్లు అంటే మరి 7 into 7 చూసుకుంటే 49 490 సార్లు యేసుక్రీస్తు వారిని సహోదరుడు తప్పు చేస్తే నువ్వు క్షమించు అని తెలియచేసినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. అదే రీతిగా చూస్తే యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులందరికీ కూడా పేతురుకు ఉపయోగించుకున్నటకు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానం అంటే మరి అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక దాసుడు ఉన్నాడు, ఒక యజమానుడు ఉన్నాడు. ఒక దాసుడు వచ్చేసి దాదాపుగా 10,000 తలాంతులు మరి అప్పు చెల్లించాల్సిన వ్యక్తిగా ఉన్నాడు. చూస్తే ఇది మన రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే 3,60,00,000. మరి యజమానుడు తన కన్నీరు చూచి తన పైన కనికరం చూపించి ఆ అప్పును కొట్టివేసినట్టు మనం గమనించగలుగుతాం. మరి అదే దాసుడు ఇంకొక దాసుడికి అప్పు ఇచ్చింటే గన అది ఎంత ఇచ్చాడంటే 100 దేనారాలు అంటే 100 దేనారాలు అంటే 50 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఆ దాసుడు కూడా కనికరించమని అడిగితే ఈ దాసుడు కనికరించకపోతే యేసుక్రీస్తు వారు అక్కడ యజమానుడుగా ఉన్నాడు. ఆ యజమానుడు ఏమంటాడంటే వచ్చి నీకు 3,60,00,000 రూపాయలు అప్పు ఉన్నప్పుడు నేను నిన్ను క్షమించాను కదా, మరి 50 రూపాయలు ఉన్న దాసుని నువ్వు ఎందుకు క్షమించలేదు అని అక్కడ గద్దించి ఆ దాసుని మరి జైలుకు అప్పగించినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్షమాపణ చాలా విలువైనదిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగనే క్షమాపణ ఏ విధంగా పొందుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదివినట్లయితే నీవు తప్పు చేసినప్పుడు మారు మనస్సు పొంది నన్ను క్షమించు అని ఏ వ్యక్తి దగ్గర అయితే నువ్వు తప్పు చేసావో ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఒప్పుకుంటే గన క్షమించాలని దేవుడు వాక్యం అక్కడ తెలియజేసినట్టు మనం గమనించగలుగుతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో యేసుక్రీస్తు వారు నీతో నాతో సెలవిస్తున్న మాట అంటే మరి మన కుటుంబంలో కానీ లేదా మరి పనిచేస్తున్న స్థలాల్లో కానీ లేకపోతే మరి ఆఫీస్ లో కానీ మన ఫ్రెండ్స్ మధ్యలో కానీ మన ఇరుగు పొరుగు వారి మధ్యలో కానీ మన సంఘములో కానీ మరి చిన్న తగాదాలు, వివాదాలు, వాద్యాలు వచ్చినప్పుడు నీవు క్షమించాలని కోరుతున్నాడు. ఆయన గుణము నీలో ఉండాలని కోరుతున్నాడు. ఆయన నిన్ను క్షమించాడు, ఆయన నీ పాపమును క్షమించాడు, ఆయన నీ దోషమును పరిహరించాడు, ఆయన నీ తప్పును క్షమించాడు, ఆయన నీ నేరాన్ని క్షమించాడు. ఆయన వలె ఆయన క్షమించిండగా ఆ క్షమాపణ నువ్వు పొందుకున్నావు. కాబట్టి నీవు కూడా యేసుక్రీస్తు వారి గుణమును కలిగి ఇతరులు క్షమించేలాగా ఉండాలని ఈ మాట ద్వారా, ఈ సిలువలో పలికిన మొదటి మాట ద్వారా దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు గుణము నీవు కూడా కలిగినవు నమ్ముతుండగా అటు రీతిగా ఇతరుల ఎడల క్షమాపణ చూపించడానికి మరి నువ్వు సిద్ధపడాలి. అలా ఉంటే మంచిది. దేవుడి వాక్య భాగం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.